హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేణు అండ్ మౌనిషా వ్లాగ్స్. ఈరోజు నేను మా బేబీ ఆర్గనైజర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. నేను మా బేబీ ఆర్గనైజర్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, ఏమేమి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ నేను సెబామేడ్ అనే ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నాను. నాకు డాక్టర్ స్టార్టింగ్లో కాపిల్ అనే బ్రాండ్ని సజెస్ట్ చేశారు, బట్ నాకు అది అంత సెట్ అయిందని అనిపించలేదు. సో నెక్స్ట్ నేను సెబామేడ్ స్టార్ట్ చేశాను. ఇప్పటి నుంచి ఇప్పటిదాకా ఇదే యూజ్ చేస్తున్నాను. ఇది బాగుంది. సో అందులోనే నేను లోషన్, మసాజ్ ఆయిల్, ఫేస్ క్రీమ్, ఎక్స్ట్రా సాఫ్ట్గా ఉంటుంది ఆ ఫేస్ క్రీమ్ అయితే. అది అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఆ 3 యూజ్ చేస్తున్నాను బేబీకి, ఫేస్కి అయితే. అండ్ ర్యాష్ క్రీమ్ వచ్చేసి డెడ్డీ బార్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది కూడా నేను చాలా రేర్గా యూజ్ చేస్తాను. ఎప్పుడైనా నాకు ర్యాష్ అనిపిస్తే కొంచెం రెడ్నెస్ ఉంటేనే యూజ్ చేస్తాను, లేదంటే నేను అప్లై చేయను. అండ్ కాజల్ వచ్చేసి ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇది కూడా నాకు బాగా అనిపించింది. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ క్రైలో పెట్టాను. ఇందులో నాకు కొంచెం కర్పూరం యాడ్ అయ్యి ఉంది. సో అది యూజ్ చేయడం మానేసి ఈ స్టిక్ తీసుకున్నాను. ఇది అమెజాన్లో ఆర్డర్ చేశాను. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ పౌడర్ వచ్చేసి జాన్సన్స్ బేబీ. ఇది మార్నింగ్ పౌడర్, అది నైట్ పౌడర్. సో నేను 2 పౌడర్స్ని యూజ్ చేస్తాను. రెండిట్లకి కొంచెం ఫ్రేగ్రెన్స్ అండ్ టెక్స్చర్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది, బట్ నేను 2 యూజ్ చేస్తాను. అండ్ ఈ డస్టింగ్ పౌడర్ కూడా నాకు డాక్టర్ రికమెండ్ చేశారు. స్టార్టింగ్లో నాకు బేబీకి కొంచెం నెక్ దగ్గర వెట్గా అనిపించి చిన్నగా వైట్ కలర్ పింపుల్స్లా అనిపించాయి. అప్పుడు డాక్టర్ దగ్గర తీసుకువెళ్తే నాకు ఇది రికమెండ్ చేశారు, ఇది యూజ్ చేయమన్నారు. 2 to 3 డేస్లోనే అవి తగ్గిపోయాయి. ఇంక నేను తర్వాత దీన్ని అంత యూజ్ చేయలేదు. సో ఎప్పుడైనా బేబీకి వెట్టగా అనిపిస్తే యూజ్ చేద్దామని చెప్పి ఉంచేసాను. అప్పుడే యూజ్ చేశాను, మళ్ళీ యూజ్ చేయలేదు. అండ్ ఇది వచ్చేసి నాజిల్ డ్రాప్స్. ఈ డ్రాప్స్ వచ్చేసి నేను వింటర్ సీజన్లో యూజ్ చేశాను. అప్పట్లో బేబీ నోస్ బ్లాక్ అవుతుందేమో అని చెప్పి డాక్టర్ డైలీ 1 టైం యూజ్ చేయమని చెప్పారు. ఇది నో హార్మ్ఫుల్, యూజ్ చేయొచ్చు బేబీస్కి. అండ్ ఈ ఆయింట్మెంట్ నాకు బేబీకి వ్యాక్సిన్ అయ్యాక కొంచెం క్లాట్ అయింది. 45 డేస్ వ్యాక్సిన్ అయ్యాక. అప్పుడు 2 డేస్కి బేబీ బాగా ఏడుస్తుందని చెప్పి తీసుకెళ్తే నాకు ఈ ఆయింట్మెంట్ ఇచ్చి అప్లై చేయమన్నారు. ఇది అప్లై చేసిన 3 to 4 డేస్కే తగ్గిపోయింది. సో మళ్ళీ నేను ఇంకా సెకండ్, థర్డ్ వ్యాక్సిన్కి యూజ్ చేయలేదు. అండ్ ఇవి నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. చాలా క్యూట్గా అనిపించాయి. మనకు కావాల్సిన దాంట్లో ఇలా కాజల్లో డిప్ చేసి ఇలా మనం బింది కింద పెడితే చాలా క్యూట్గా అనిపించాయి. డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. నేను ఇది కూడా ఇప్పటిదాకా యూజ్ చేయలేదు. బేబీ స్కిన్ చాలా డెలికేట్గా ఉంటుంది కదా, సో కొంచెం గ్రో అయ్యాక యూజ్ చేస్తాను. అరౌండ్ 9 to 10 months నుంచి యూజ్ చేస్తే బెటర్ అనిపించింది. ఇప్పుడైతే నేను ఇంకా అప్లై చేయలేదు. క్యూట్గా ఉన్నాయని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్ యాడ్స్ నుంచి చూసి అప్పుడు ఆర్డర్ చేశాను. అండ్ ఇది థర్మోమీటర్ ఎమర్జెన్సీగా ఉంటుంది. ప్రజెంట్ నేను ఊరు వచ్చాము, సో ఇవన్నీ క్యారీ చేసాము. అండ్ ఈ డ్రాప్స్ వచ్చేసి విటమిన్ డ్రాప్స్ అండ్ మల్టీవిటమిన్. విటమిన్ డి అండ్ మల్టీవిటమిన్ చాలా ఇంపార్టెంట్ బేబీస్కి. సో పైన పెట్టుకున్నాను నేను. అండ్ ఈ ఆయింట్మెంట్ కూడా నేను స్టార్టింగ్లో బేబీకి 7 డేస్కి ఉమ్రికల్ కర్డ్ రాలిపోతుంది కదా, అప్పుడు కొంచెం బ్లడ్గా అనిపించింది. అప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే నాకు ఆయింట్మెంట్ ఇచ్చారు. ఇవి కాలిక్ రిలీఫ్, కోల్డ్కి సిరప్స్ అనమాట. ఊరు వచ్చాం కాబట్టి ఇవన్నీ స్టాక్ పెట్టుకున్నాను. ఇంటి దగ్గర ఉంటే మ్యాక్స్ హైదరాబాద్లో ఉంటే ఇవన్నీ వెంటనే మనకి అవైలబుల్గా ఉంటాయి కదా, సో అక్కడే తీసుకుంటాము. అండ్ ఈ క్రీమ్ వచ్చేసి కూడా ర్యాష్ క్రీమే. ఇది కూడా నాకు ఒకళ్ళు రిఫర్ చేశారు, తెప్పించాను, బట్ ఇప్పుడు దాకా యూజ్ చేయలేదు. చూసాక నేను దాని రివ్యూ షార్ట్స్లో ఇవి కూడా నాకు చాలా క్యూట్గా అనిపించావి. అవి కూడా నేను 2 to 3 సెట్స్ తెప్పించాను. అండ్ ఇవన్నీ నేను నెక్స్ట్ అప్కమింగ్ ప్రొడక్ట్స్ అనమాట కిక్కీకి. అండ్ డైపర్స్ వచ్చేసి నేను హగ్గీస్ నుంచి యూజ్ చేస్తున్నాను. ప్యాంపర్స్ ట్రై చేశాను, కానీ కంపేర్ టు ప్యాంపర్స్ నాకు హగ్గీస్ బాగా అనిపించాయి. అబ్జర్వ్లో ప్యాంపర్స్ కన్నా ఇవి కొంచెం అఫోర్డబుల్ ప్రైస్ కూడా అనిపించింది. రీజనబుల్గా ఉన్నాయని ఇవే కంటిన్యూ చేస్తున్నాను. డ్రై టేప్వి ప్యాంటీస్ కన్నా. అండ్ టిష్యూస్ వచ్చేసి రెడ్ ర్యాబిట్వి.
ఇవి కూడా నాకు మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. దీని ఫ్రేగ్రెన్స్ మొత్తం సూపర్ ఉంది. ఇది కూడా బాగా అనిపించింది. ఇది కూడా అరౌండ్ నాకు ఎక్కువ కాస్ట్ పడలేదు, ప్యాక్ ఆఫ్ 3. అండ్ ఇంకా లాస్ట్ రోలో నేను ఇంకా కిక్కీ హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ పెట్టాను. అండ్ నలుగు పిండి వచ్చేసి నేను ఈ ప్యాకెట్ మీ అందరికీ చూసే మన చిన్నప్పటి నుంచి ఇది మనం యూజ్ చేస్తుంది, ఈ నలుగు పిండి. ఇది కూడా నాకు బాగా అనిపించింది. నేను ఇంట్లో హోమ్ మేడ్ ప్రిపేర్ చేశాను కానీ అది కిక్కీకి కొంచెం ర్యాషెస్ కింద అనిపించాయి. సో ఈ పౌడర్ ప్యాకెటే నాకు బాగా సెట్ అయింది, ఇదే బాగుంది. అండ్ ఇవి కూడా అంటే 2 to 3 టిష్యూ ప్యాకెట్స్ నేను ఆల్రెడీ పెట్టుకుని ఉంచుకున్నాను ఎమర్జెన్సీగా. అండ్ పై రోలో నేను ఒకటి మిస్ చేశాను. ఇది అనాసరకు అంటారు కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. మనకి చిన్నప్పుడు పెట్టించేవారు, ఇప్పుడు డాక్టర్స్ అయితే వద్దా అంటున్నారు. ఇప్పుడు మనకి విటమిన్ డ్రాప్స్లోనే అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఇంట్లో వాళ్ళు ఊరుకోరు కదా, సో ఒకటి తెప్పించాను ఎమర్జెన్సీగా. బట్ ఇప్పటిదాకా నేను ఇదైతే యూజ్ చేయలేదు. ఇది మ్యాక్స్ 0 to 6 months బేబీస్కి అయితే బెటర్. క్లైమేట్ బట్టి సమ్మర్లో బాగా యూజ్ అవుతుందంట. అండ్ ఇది వచ్చేసి మోషన్ సిరప్. నేను హైదరాబాద్లో మోషన్ 1 to 2 days వెళ్ళకపోతే మోషన్కి డాక్టర్ని అడిగితే ఏం కాదు అని చెప్పారు. కానీ ఊర్లో అడిగితే నాకు ఇది ఇచ్చారు. బట్ ఇది కూడా ఇంకా యూజ్ చేయలేదు నేను. యా, దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. మీకు నా ఆర్గనైజర్ నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. లాట్స్ ఆఫ్ లవ్.